హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజైతే వినాయక చవితి అనమాట. మా విలేజ్‌లో వినాయక చవితి ఎలా జరుపుకుంటాం అనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే చూడండి. దీని గురించి పూర్తి వివరాలైతే ఇస్తాను. ఈ బొమ్మొచ్చేసి 4.5 అడుగైతే ఉన్నాదనమాట. మా ఫ్రెండ్స్ ఇంటి చందాలన్నీ కలిపి మాకు తగిన బొమ్మ అయితే తీసుకున్నాం మేము. ఇదే అన్నమాట ఈ బొమ్మ చూడండి ఎలా ఉంది. ఒకసారి ఈ బొమ్మ నచ్చితే ఒకసారి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి. అయితే మార్నింగ్‌నే పూజ అయితే చేసామంట వినాయకుడికైతే. అంటే అప్పుడైతే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే తీయలేకపోయాను. ఇప్పుడైతే వీడియో అయితే తీసానన్నమాట. మార్నింగ్ అయితే గుగ్గుళ్ళు, కుడుములు, పొంగల్ అన్నీ నైవేద్యం అయితే పెట్టాము. అవి పెట్టిన తర్వాత మా పిల్లకాయలందరికైతే పెట్టేసామన్నమాట. మేమైతే ప్రతి సంవత్సరం అయితే పిల్లకాయలకైతే ఆటల పోటీలు అయితే పెడతాము. ఆటల పోటీలు పెట్టిన తర్వాత అయితే మేము వాళ్ళకి గిఫ్ట్లు అయితే ఇవ్వడం గానీ అన్నీ అయితే ఇస్తూ ఉంటామన్నమాట. అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి మీకు ఎలా చేస్తామనేది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే రన్నింగ్ రేస్ అయితే పెట్టామన్నమాట. ఫస్ట్ లేడీస్ అయితే మేము దిగుతాం అనేసి అన్నారు. చూడండి ఫస్ట్ చిన్న పిల్లకాయలు అయితే దిగారనమాట. ఈ పరుగు పందెంలో ఫస్ట్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళ నేమ్ అయితే రాసుకుంటాం అనమాట మేము. సరే అయితే చూడండి ఎలా పరిగెస్తున్నారు మా పిల్లకాయలు అనేది. వీళ్ళకి కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే పెట్టామన్నమాట. చాలా దూరం నుంచి పరిగెస్తున్నారు వీళ్ళు చూడండి. వీళ్ళలో ఎవరు గెలుస్తారో మాకు కూడా తెలీదనమాట. మేము ఒక అమ్మాయి మీద అయితే నమ్ముకొని ఉన్నాం. అమ్మాయి చాలా ఫాస్ట్ అయితే పరిగెస్తారనమాట. చూద్దాం ఎవరొస్తారు ఏమనేది. మేము అనుకున్నట్టే ఆ అమ్మాయి అయితే ఫస్ట్ అయితే వచ్చేసిందనమాట చూడండి. ఇది కుర్చీల ఆట అనమాట. కుర్చీల చుట్టూ తిరగాలన్నమాట. ఎవరైతే గెలుస్తారో వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఒకసారి చూపిస్తా ఎలా ఆడతారనేది. ఈ గేమ్‌లో బాయ్స్ అయితే దిగారనమాట. మామూలుగా ఈ గేమ్ అనేది మామూలుగా స్కూల్‌లో అయితే చూసుంటారనమాట. కాకపోతే మేము వినాయక చవితి రోజు ఈ గేమ్ అని పెట్టుకున్నామంట. పిల్లకాయలందరూ ఆడతారనేసి. వాళ్ళకి తగిన గిఫ్ట్‌లు ఇద్దామనేసి ఈ గేమ్ అయితే స్టార్ట్ చేసామనమాట మేము. చూడండి ఎలా ఆడుతున్నారో. ఇప్పుడైతే ఇద్దరైతే విన్ అయ్యారనమాట. ఒకరైతే ఓడిపోయారనమాట. చూడండి ఇప్పుడు వాళ్ళిద్దరే కొన వరకు ఆడతారనమాట. చూడండి ఎలా ఆడుతున్నారో. వాళ్ళిద్దరిలో ఎవరైతే ఆ కుర్చీలో కూర్చుంటారో వాళ్ళే విన్నర్ అనమాట ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా మాకు చాలా సంతోషం అనమాట. ఎందుకంటే వీళ్ళు బాగా గేమ్స్ అయితే బాగా ఆడుతుంటారనమాట వీళ్ళు. చూడండి ఒక అబ్బాయి అయితే గెలిచాడనమాట. ఆటల పోటీలు అయిన తర్వాత అయితే మేము ఉట్టయితే స్టార్ట్ చేసామనమాట. కాకపోతే మేము బొమ్మ అనేది 3 రోజులు పెట్టామనమాట మేము. ఫస్ట్ రోజైతే మేము జారుడు బండ అయితే పెట్టామనమాట మేము. చూడండి జారుడు బండ ఎలా కడతాం ఒకసారి చెప్తాను చూడండి మీకు. మా విలేజ్‌లో అయితే జారుడు బండ అనేది ఎలా పెడతారంటే ఒక పెద్ద కొయ్య అయితే తీసుకుంటాం అనమాట. ఆ కొయ్యకొచ్చేసి గ్రీస్ అయితే మొత్తం పోసాం. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఆ కొయ్యకి మొత్తం అయితే మేము గ్రీస్ అయితే పోసామనమాట. మేమైతే జారుడు బండకి 3 థమ్స్ అప్ బాటిల్‌లో అయితే మందైతే పోసామనమాట. ఒకసారి చూడండి ఎలా ఉంది మందనేది. ఈ జారుడు బండ అనేది ఎలా పెడతామంటే చుట్టూ అయితే ఇసుక పోసుకొని అందులో ఒక గొయ్యి అయితే తవ్వుతామనమాట. చూడండి ఒకసారి మీకు బాగా చూపిస్తాను. చూడండి ఇలా గొయ్యి అయితే తవ్వుకోవాలనమాట. చూడండి దీంట్లో అయితే జారుడు బండ అయితే పెడతామనమాట మేము. ఇసుక అనేది ఎందుకు పోసుకున్నామంటే జారుడు బండి ఎక్కేటప్పుడు కింద పడిపోయేటప్పుడు కొంచెం ఇసుక వల్ల కొంచెం సేఫ్‌గా ఉంటదనేసి ఇసుకతో పోసామనమాట. ఇప్పుడైతే జారుడు బండి అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే అందులోకి పెడతామనమాట ఇప్పుడు మేము. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జారుడు బండ అనేది ఆ కొయ్య అనేది అందులోకైతే పెట్టాలన్నమాట. పెట్టి చక్కగా అయితే నిలబెడతారు. ఒకసారి అయితే చూడండి ఎలా పెడుతున్నాం అనేది. చాలా బరువైతే ఉంటుందన్నమాట అది. మనం చాలా జాగ్రత్తగా అయితే పెట్టాలి లోపలనేది. ఒకసారి అయితే చూడండి ఎలా పెడుతున్నాం అనేది. చాలా బరువు కదా! చాలా లేట్‌గా అయితే పెట్టాల్సొస్తుందన్నమాట. చూడండి ఎలా పెడుతున్నాం అనేది. ఆ గుంటలో పెట్టిన తర్వాత అయితే అందరూ అయితే పైకైతే లేపుతామన్నమాట. చూడండి ఎలా అయితే లేపుతున్నామో. చాలా జాగ్రత్తగా అయితే లేపుతున్నారు చూడండి మా వోళ్ళైతే. చూడండి. గడపాలు సపోర్ట్ పెట్టుకొని అయితే పైకైతే లేపాలన్నమాట. అప్పుడైతే మనకు కొంచెం టైట్‌గా అయితే ఉంటది. లేపేదానికి కొంచెం ఈజీగా అయితే ఉంటదన్నమాట. చూడండి ఎలా లేపుతున్నారు మా వోళ్ళనేది. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ పైకైతే ఎలా ఉందో. ఇప్పుడు దీన్నైతే ఎక్కుతారనమాట. ఒకసారి చూడండి ఎలా ఎక్కుతారనేది ఒకసారి పూర్తిగా అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ కొయ్య పెట్టిన తర్వాత ఇసుకైతే కూరుస్తామంట. చుట్టుపక్కల ఇసుకైతే కూర్చేస్తామనమాట. చూడండి ఒకసారి చూపిస్తాను మీకు అది కూడా. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇసుకైతే ఎలా కూరుస్తామనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి అయితే కిందకైతే చూడనమాట. ఎలా చుట్టూ అయితే ఇసుక అయితే పోసేసామనమాట. ఆ ఇసుక చుట్టూ పోసిన తర్వాత బాగా కూర్చాలన్నమాట. ఒకసారి చూపిస్తాను. జారుడు బండ అనేది పెట్టిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఎక్కుతారనమాట. ఒకరి మీద ఒకరు కాలు పెట్టుకొని పైకైతే ఎక్కుతారనమాట. దానికైతే మొత్తం గ్రీస్ పోస్తుంటారనమాట. పోసిన తర్వాత ఏందంటే నీళ్ళనేది పోస్తా ఉంటారు నెత్తిన. దానివల్ల మనకైతే ఏందంటే జారిపోతా ఉంటాం. ఒకసారి చూడండి ఎలా ఉన్నది. ఇప్పుడు మేమైతే అందరం కిందైతే పడిపోతాం అనమాట. ఒకసారి చూడండి ఎలా పడిపోతున్నారో. మేమైతే ఈ జారుడు బండి అనేది ప్రతి సంవత్సరం అయితే కడతా ఉంటామన్నమాట. చాలా ఇంట్రెస్ట్‌గా అయితే ఉంటదనమాట. మామూలు ఉట్టు కన్నా ఇది చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే జనాబందులు ఎక్కుతా ఉంటారు. కింద పడడం వల్ల అదొక ఎంజాయ్ అయితే ఉంటుందన్నమాట మాకు. అదే కాక మేము ఈ సంవత్సరం 3 రోజులు బొమ్మ పెట్టాం కాబట్టి లాస్ట్‌లో మేము ఉట్టు అనేది కూడా అది కూడా కొడతాం. ఒకసారి చూపిస్తాను మీకు అది కూడా. ఒకసారి అయితే చూడండి ఎలా ఎక్కుతున్నారు మేమైతే. ఎందుకంటే ఆ క్వార్టర్ సీసాలు అందుకోవాలనమాట. చాలా కష్టం అన్నట్టు అందుకునేది. చూడు ఎలా పడిపోతున్నాం మేమైతే. ఇదంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండడం వల్ల దీనైతే ఎక్కువ సేపు అయితే చేస్తారన్నమాట మేము. మీ విలేజ్‌లో ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మేము చూస్తాం అనేది ఒకసారి ఎలా ఉంటది ఏందనేది.
మేమైతే ఈ జారుడు బండి ఎలా ఎక్కుతామంటే 2 బ్యాచీలుగా ఉంటారనమాట. ఎవరు గెలిస్తే ఓరికనమాట. ఈ జారుడు బండిలో క్వార్టర్స్ తీసుకుంటారు. మేము 2 బ్యాచీలుగా అయితే ఉన్నామనమాట. ఫస్ట్ బ్యాచ్ అయితే ఎక్కిందనమాట. వాళ్ళైతే పడిపోయారు. నెక్స్ట్ బ్యాచ్ మేమైతే ఎక్కామనమాట. ఇంకా అయితే మాకు ఎక్కుతున్నారు కానీ పడిపోతున్నారు మా వోళ్ళైతే. ఒకసారి చూడండి మీరే ఎలా పడిపోతున్నారో. మా విలేజ్ వాళ్ళకి ఎక్కువ చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ జారుడు బండి అనేది. ప్రతి ఒక్కరు ఫుల్ సపోర్ట్ అయితే చేస్తారు దీనికైతే మేమైతే. చూడండి మీరే ఎలా ఉన్నది మా పరిస్థితి. మేమైతే జారుడు బండి ఎక్కేటప్పుడు ఆ నీళ్ళు కొడతారు కదా! ఆ నీళ్ళు కొట్టిన వెంటనే ఏందంటే ఎక్కువ నునుపైతే వచ్చేస్తదనమాట. పైకైతే ఎక్కలేము మా పరిస్థితి. ఆ విధంగా ఉంటది. ఆ నీళ్ళ వల్ల అయితే చూడండి ఎట్టుంది మా పరిస్థితి. కాకపోతే ఇది చాలా బావుంటదనమాట. మీ విలేజ్‌లో కూడా ఇలాంటివి చేస్తే జారుడు బండయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఎక్కామో, ఎలా తీసామో అనేది ఒకసారి చూపిచ్చాను మీకైతే. ఇప్పుడు మేము ఉట్టయితే కొడతన్నామంట. ఈ ఉట్టనేది లాస్ట్ రోజనమాట. నేను చెప్పాను కదా ముందుగా 3 రోజులు పెడతారనేసి. ఇది మూడో రోజనమాట. ఉట్టనేది కొడుతున్నారు ఇప్పుడు ఒకసారి చూడండి. ఆ ఉట్టనేది ఎలా రెడీ చేస్తాం దాంట్లో టెంకాయ అయితే ఉంటుందనమాట. దాంట్లో డబ్బులైతే ఏస్తాము. డబ్బులు, పూలమాల పూలనేవి చుట్టూ కట్టి దాన్నైతే పైనైతే ఏస్తామనమాట. ఎప్పుడైతే ఉట్టయితే కొడతాం మేము.